అంగన్వాడీల నిరవధిక సమ్మె యథావిధిగా కొనసాగుతోంది. అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్లో రాస్తారోకకు అంగన్వాడీలు సిద్ధమైన నేపథ్యంలో ఒకసారి వారితో మాట్లాడదాం. మరి చెప్పండి, ప్రభుత్వం ఎంతవరకు మీ డిమాండ్లపైన సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది? ప్రభుత్వము మా సమస్యల మీద సానుకూలంగా ప్రవర్తించేదైతే లేదు. వాళ్ళు మొండి వైఖరి నిర్వర్తిస్తున్నారు. వాళ్ళు చెప్తుండేదేమి, మేము జీతాలు ఆలోచన చేసుకొని సెంట్రల్ కాడికి మేము చేస్తాము అంటున్నారు. నరేంద్ర మోడీ ఏంది, అతను వచ్చిన నుంచి ₹1 కూడా ఎక్కలేదు. అతను ఏంది మీరు చర్చలు జరిపేది? ఈరోజు మాకు కేంద్రం ఇస్తానేది ₹4,000, మళ్ళీ రాష్ట్రం ఇస్తానేది ₹7,000 ఇస్తున్నారు. ₹6,000 ఇస్తున్నారు. ₹6,000 ఇస్తే మాకు 11,500 ఇస్తాండేది. ఆ 11,500లో మీరు రాష్ట్రం ఇంత కేంద్రం ఇంత అని మాట్లాడుతున్నారు బొత్స సత్యనారాయణ గారు. మోడీని కేంద్రాన్ని మాట్లాడి మాకు జీతాలు పెంచుతామంటున్నారు. మరి ఈరోజు సచివాలయం వాలంటీర్లు మీరు పెట్టిన వాలంటీర్లకి మళ్ళీ మోడీని ఎక్కి మాట్లాడి అడిగి మీరు జీతాలు పెంచినారా? మీరు ఈరోజు ₹12,000 ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు. అంటే మీరు పెట్టిన మనుషులకైతే 12,000 జీతాలు ఎక్కించుకోవడానికి బడ్జెట్ ఉంటుంది, అంగన్వాడీ సెంటర్లకు బడ్జెట్ ఉండదండి. మీరు చెప్పడానికి మీరు చెప్పేది పద్ధతి కాదు. మీరు జీతాలు ఎక్కించేంత వరకు మేము ఈ పోరాటాన్ని అయితే ఆపేదైతే లేదు. మా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరి ఏమి తెలివి ఉండి మాట్లాడుతున్నారో తెలివి లేకుండా మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. మరి ఒక డిపార్ట్మెంట్లో ఉండి ఇవన్నీ మేము చెయ్యాలా పెట్టాలా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఈరోజు పేపర్ ప్రకటన ఇస్తారు, మీడియాల ముందర వచ్చి మాట్లాడతారు. మరి మీరు ఏం చేయాలని చెప్పేసి ఆ మంత్రి పదవికి వచ్చినారు. మీకు ఏం డ్యూటీలు చేయాలా, ఏం చేయించాలని అవగాహన లేదు. అంగన్వాడీ టీచర్లతో మేము ఇవన్నీ చేయాలా, మేము టీఏలు ఇవ్వాలా, జీతాలు ఇవ్వాలా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాము. మాకు జీతాలు గ్రాడ్యుయేట్ అమలు చేయకపోతే ఈ సమ్మెను ఎన్ని రోజులన్నా కానీ మేము కొనసాగిస్తాము. బొత్స సత్యనారాయణ మాట్లాడుతుండే మాటలు సరైనవి కాదు. ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అతను మాట్లాడుతుండేది మీరు జీతాలు మేము ఆలోచన చేసి ఎక్కిస్తాము అని అంటే 11 రోజుల నుంచి ఆడవాళ్ళు అనుకోకుండా రోడ్ల మీద ఎక్కి మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము. ధర్నా కనీసం వాళ్ళు మద్దతు కాదు కదా, జీతం ఎక్కిస్తామని చెప్పడం లేదు, ఆలోచన చేస్తాము అని అంటున్నారు. అంటే మీ ఇళ్ళల్లో సొమ్ము మాకేమన్నా ఇస్తున్నారా? లేకపోతే మీరు ఏమన్నా మీరు ఇల్లు మీకు ఇచ్చే ఇంటి బాడిగా మా జీతాలు అయితే సంవత్సరం జీతాలు అది ఆలోచన చేసుకొని మాట్లాడాలని చెప్పేసి మేము బొత్స సత్యనారాయణకి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాము. మమ్మల్ని జీతాలు ఎక్కించి గ్రాడ్యుయేట్ అమలు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్ అన్నీ ఒప్పుకుంటేనే ఈ సమ్మె మేము ఆఫ్ చేస్తాము, లేకపోతే ఆఫ్ చేయమని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మీరు చెప్పండి, జిల్లాలో శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు, అంటే ఏమైనా ఆమె చర్చలు జరిపే అవకాశం ఉంది? ఏమైనా మాట్లాడారా మీతో? శిశు సంక్షేమ శాఖ మంత్రి మా దగ్గరికి అయితే ఇంతవరకు వచ్చింది లేదు. మేడం గారు కొత్తగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమంటే అది వాళ్ళ పరిధి కిందకి వస్తుందని కూడా మేడం గారికి తెలియదంట. మరి ఆ విధంగా ఉంది పరిపాలన అనేది మనము చెప్పుకోవచ్చు. సచివాలయం ఉద్యోగస్తులకు ఫస్ట్ వాళ్ళు జాయిన్ అయినప్పుడు 15,000తో కాంట్రాక్ట్ బేస్ మీదుగా తీసుకున్నారు. వాళ్ళు మమ్మల్ని పర్మనెంట్ చేయకుండా మా జీతాలు పెంచకపోతే మేము సమ్మెలోకి దిగుతాము అని మెసేజ్ పాస్ అవ్వంగానే వాళ్లకు 30,000 జీతం చేసి వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించినారు. మేము ఇన్నేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాము, మమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించమంటే ఎందుకు గుర్తించకుండా ఉన్నారు? వాళ్ళకి 15 నుంచి 15 అన్నప్పుడు 30 డబల్ అయినప్పుడు మాకు 11,500 జీతము 11 మళ్ళీ డబల్ చేసి ఇచ్చినప్పటికి 22,000 దాకా అయినా మనకు రావాలి, 23,000 దాకా. కనీసం తెలంగాణలో 18,000 ప్రస్తుతం ఇస్తున్నారు. సీఎం గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ₹1,000తో అదనంగా వేసి ఇచ్చినా కూడా ₹19,000 జీతం అవుతుంది. మిగిలినది కావాల్సి వస్తే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మన ప్రభుత్వంలో మేము ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టండి. గ్రాడ్యుయేట్ మేము అమలు చేస్తాము, మన ప్రభుత్వము వచ్చిన తర్వాత నెక్స్ట్ కూడా మన ప్రభుత్వం వస్తే మేము పెడతామని మేనిఫెస్టోలో మీరు పెట్టండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. అక్కడ సచివాలయాల వాళ్ళకి డబల్ జీతాలు వేసినప్పుడు ఆర్థికమైనటువంటి భారం ప్రభుత్వం మీద పడలేదు. ఒక అంగన్వాడీ టీచర్కి జీతం పెంచాలి అంటే మాత్రం ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడతా ఉంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యము అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం మేము ప్రభుత్వాన్ని. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు తమ పోరాటం కొనసాగుతోందని అంగన్వాడీ కార్యకర్తలు చెప్తున్నారు. విజువల్ జర్నలిస్ట్ దాదాపీర్తో భరత్, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.